నమస్తే. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 6వ శ్లోకం నుండి నిన్నటి వరకు మనం 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 6వ శ్లోకం చదువుకుందాం. ఈ 6వ శ్లోకం చదువుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు నేను. ఇద్దరు గురు శిష్యులు ఒక చోటికి వెళ్ళడానికి ప్రయాణమై బయలుదేరారు. వాళ్ళు వెళ్తుంటే మార్గమధ్యంలో వాళ్ళొక నదిని దాటవలసి వచ్చింది. ఆ నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది ఒడ్డున ఒక అందమైన పడుచు యువతి, అందమైన అత్యద్భుతమైన సౌందర్య రాశి, సిల్కు చీర కట్టుకొని ఆ నదిని దాటడం ఎట్లా అని భయపడుతూ నిలుచున్నది. ఆమె పరిస్థితిని గమనించినటువంటి ఈ గురువుగారు, ఈయనది బలిష్టమైన దేహం, మంచిగా ఈత వచ్చు, చటక్కున ఆ అమ్మాయిని ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఈదుకుంటూ నది దాటాడు. శిష్యుడు కూడా గురువుగారిని అనుసరించాడు. కానీ శిష్యుడి మనస్సు కుత 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 ఉడికిపోతున్నది. చాలా దూరం వెళ్ళారు, దింపేశారు, వెళ్ళిపోయారు, నడిచారు. వెళ్ళి పని చూసుకున్నారు, తిరిగి నది దాటి వచ్చి ఆశ్రమానికి చేరుకున్నారు. నిజానికి ఇద్దరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళే, గురువుగారు, శిష్యుడు. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా శిష్యుడు అదోలాగా ఉంటున్నాడు. గురువుగారిని ఒక తక్కువ భావనతో చూస్తున్నాడు. గమనించాడు గురువుగారిది. సరే, ఏమీ మాట్లాడలేదు. తర్వాత రోజు ఉండబట్టలేక ఈ శిష్యుడే అడిగాడు, మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. మనం సన్యాసులం కదా, స్త్రీ స్పర్శ మనకు నిషేధింపబడినది కదా, వీఆర్ ఫర్బిడన్ టు టచ్ ఏ ఉమెన్, హౌ కుడ్ యూ క్యారీ హర్ లైక్ దట్ అని ఒక ప్రశ్న వేశాడు. నువ్వు ఎట్లా మోసుకుపోతావు? ఎవరు, ఏ అమ్మాయి, ఎప్పుడు మోసాను? అదే మొన్న మనం వెళ్ళాను చూడండి, ఫలానా చోటికి వెళ్ళినప్పుడు నది ఒడ్డున గురువుగారు ఒక క్షణం ఆలోచించి, ఓ ఆ అమ్మాయా, నేను అప్పుడే వదిలేశాను రా, అక్కడ నువ్వు ఇంకా మోస్తున్నావా అంటే, ఈ శిష్యుడు ఫిజికల్ రూల్స్, బయట చెప్పినటువంటి ఈ రూల్స్ను మాత్రమే ముట్టుకోకూడదంటే ముట్టుకోకూడదు అనుకుంటున్నాడు. కానీ వాడి మనస్సు గురువుగారు ఈ స్పర్శ గురించి ఆలోచిస్తున్నది. కానీ గురువుగారు కామ్గా ఆ అమ్మాయిని అక్కడ వదిలేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. అసలు ఆవిడ గురించి పట్టించుకోలేదు. ఆ స్పర్శ గురించి ఆయనకు ఆలోచనే లేదు. ఆ స్పర్శను వదిలేశాడు కూడా. ఈ ఫిజికల్ రూల్స్ మీదనే, ఈ రూల్స్ మీదనే వీడికి శ్రద్ధ ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం మనస్సులో వీడికి మెదులుతూనే ఉన్నది. ఈ గురువుగారు మాత్రం ఏం చేయాలో అది చేశాడు, తనంతట తాను అలా వెళ్ళిపోయాడు. బయటికి ఈ శిష్యుడు ప్యూర్, స్వచ్ఛంగా కనపడినప్పటికీ అంతర్గతంగా ఆ అమ్మాయిని మోస్తూ వాడు మలినమయ్యాడు. బయట మోసినప్పటికీ కూడా గురువుగారు అసలు ఆ ఆలోచనే లేక స్వచ్ఛమైన ఆణిముత్యం లాంటి వాడు అయ్యాడు. ఇది ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి కథలు కావాలి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాణి, సమస్త ఇంద్రియములను, సంయమ్య అంటే బాహ్యముగా అదుపు చేసి, మనస్సు ద్వారా, ఇంద్రియార్థాన్ శబ్దాది విషయములను, స్మరన్ చింతించుచు, ఆస్తే ఉండునో, సహ్ విమూఢాత్మ ఆ విమూఢుడు, మిథ్యాచార దంభాచారము గలవాడు, కపటాచారము గలవాడు అని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభాచారి, దంభి అని అందురు. మనం ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలామందికి తెలుసు, అవర్ బాసెస్ విల్ కన్వీన్ మీటింగ్స్ అండ్ టాక్ సో మెనీ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్లా బ్లా బ్లా. ఓహ్,
What a wonderful speech. He has given excellent rules and regulations. He is telling us, and we have to follow all these rules and regulations. But when it comes to sending the statements to higher offices, to the head office or something, data manipulation is always done by the so-called higher officers who preach these morals to us in the meetings. Generally, we observe. This is all the hypocrisy prevailing in these sectors, different sectors, whatever the sector it is. This is the hypocrisy prevailing. వీళ్ళే దంభాచారులు అంటే. సో భగవద్గీత మనకు ఎన్ని విషయాలను చెప్తున్నదో చూడండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ 7th శ్లోకం దానికి మళ్ళా కనెక్టింగ్ అనమాట. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. తు కానీ అర్జున, ఓ అర్జున, ఎవడైతే మనసా మనస్సు ద్వారా ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య వశపరచుకొని అసక్తః అనాసక్తుడై కర్మేంద్రియై సమస్త ఇంద్రియముల చేత కర్మయోగమును ఆరభతే ఆచరించును స అతడు విశిష్యతే శ్రేష్ఠుడగును. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ గురువు గారు ఇంద్రియాలను వశపరుచుకున్నాడు. ఆయనకు ఆసక్తి లేదు. వచ్చిన వాళ్ళు స్త్రీనా పురుషుడా, అందమైందా ఇంకోటా కాదు. ఆయన చేసిన పని ఏంటి? అక్కడ ఆవిడ నది దాటించడం, నది దాటలేక ఇబ్బంది పడుతుంది, దాటించాడు, అంతవరకే. అనాసక్తుడై, ఆవిడ మీద ఆసక్తి కూడా లేదు, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇది అన్నమాట భగవద్గీత. ఇలా ఇది 7వ శ్లోకం. కర్మయోగాన్ని ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఆచరించాలి, అటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు పరమాత్మ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.